హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరితో ఒక మంచి వ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవాళ సూపర్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మా ఫ్యామిలీ అన్నమాట, అంటే మా పోలీస్ కోట్స్ ఫ్యామిలీ అండి. ఎప్పటికీ మర్చిపోలేమండి. వీళ్ళతో మెమరీస్ అన్నవి మాకు చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ మెమరీస్ అన్నవి మీతో షేర్ చేసుకుందామని నేనైతే వ్లాగ్ షూట్ చేశానండి. ఇది పాతదేనండి వీడియో అన్నది. ఈ క్లిప్ అనేది నేను పాతది యాడ్ చేశానండి. మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం టైంలోని వీళ్ళతోటి టైము ఎప్పుడైతే స్పెండ్ చేస్తామో ఆ టైం అన్నది ఇంకో ప్రపంచాన్ని మర్చిపోతామండి. అంత బాగుంటుందండి. చాలా హ్యాపీ మూమెంట్స్ అండి. నేనైతే నిన్న వెళ్ళానమాట. హస్బెండ్ కాంప్లెక్స్కి డ్రాప్ చేశారు. మమ్మీ నేనే మాత్రం వెళ్తున్నాము. అంటే బస్సులో వెళ్ళిపోతున్నామండి. అంటే ఆంటీ వాళ్ళు వచ్చారు కేరళ నుంచి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారండి. యాక్చువల్గా అయితే మేము చిన్నప్పటి నుంచి ఒక 18 years వరకు ఒకే ప్లేస్లోనే, అంటే క్వార్టర్స్లో ఉండేవాళ్ళమండి. అంత హ్యాపీగా, అంటే వేరే వేరేగా హౌస్లో ఉండేవాళ్ళం తప్ప ఒక ఫ్యామిలీ లాగా ఎంత హ్యాపీగా ఉన్నామో మీకు ఇప్పుడు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. ఆంటీ వాళ్ళు కేరళ నుంచి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారండి. ఇంకా చాలామంది మిస్ అయిపోయారు. కొంతమంది ఉన్నారనమాట. ఒక్కసారి చిన్న గెట్ టుగెదర్ చేసుకుందాం కదా అని సడన్గా ప్లాన్ చేసేసి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ క్యాన్సిల్ అనుకున్నాము, కానీ లక్కీగా మళ్ళీ వెళ్ళామన్నమాట. కొంచెం లేట్ అయిపోయింది. సో ఆంటీ వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడ మా కోసం. చాలా హ్యాపీ మూమెంట్స్ మీరు అందరితో షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. రాగా పెట్టాను, మా కన్వర్జేషన్స్ అన్ని మీరు వింటురు. కానీ వీళ్ళతో స్పెండ్ చేసే టైం అన్నది చాలా హ్యాపీ మూమెంట్స్ని ఇస్తాయండి. ఎప్పుడు మేమందరం కలిసిన ఇలాగే ఉంటామండి, చాలా సరదాగా అనమాట. ఇంచుమించు 18 years రిలేషన్షిప్ అండి మా అందరిదేను. ఒకే ఫ్యామిలీగా చక్కగా అందరూ ఒకటే వీళ్ళతో అయితే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తానండి నేనైతే మాత్రం. ఫనీ అనేసి తను, కిరణ్, ఖుష్బు, తర్వాత వాళ్ళ పాప, ఇద్దరు వాళ్ళ పాపతో వంశీ అండి. ఇదేంటంటే కిరణ్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే, ఖుషి ఫస్ట్ బర్త్డేకి మేము అందరం వెళ్ళామండి. చెప్పాను కదండి, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అన్నది మేము చాలా చాలా హ్యాపీగా టైం అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఎప్పుడు కలుస్తామో ఆ తర్వాత మీట్ అయ్యే వరకు ఆ హ్యాపీనెస్ అనేది మంచిగా ఉంచుకునేలాగా అంత మెమరీ ఉన్నట్టుగా చేసుకుంటాం. అంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తామండి. వీడు చూడండి, వీడినైతే మాత్రం భలే ఏడిపిస్తామండి ఫనీ అనేసి. వాడు కూడా ఎంత అసలు పట్టించుకోడండి, వాడిని ఎన్ని అన్నా సరే అంత మంచివాడాడు. ఆ తర్వాత ఏంటంటే అందరం హ్యాపీగా కలిసి కూర్చొని తిన్నామండి. అంటే చెప్పాను కదా లేట్ అయిపోయింది. ఆ రోజు క్యాన్సిల్ చేసేద్దాం అనుకొని కానీ వెళ్ళాము లక్కీగాను. సో వెళ్ళడం చాలా మంచి హ్యాపీనెస్ని ఇచ్చిందండి. అందరం కలిసి సూపర్గా టైం స్పెండ్ చేస్తాం. కొన్ని మీకైతే రాగా వినిపిద్దాం అనేసి అలా పెట్టేశాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా చాలామంది మిస్ అయిపోయారండి రావాల్సిన వాళ్ళు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటున్నారు కదా. సో ఒకేసారి అందరం కలవడం అంటే కొంచెం కష్టమేనండి. అలా టైం సెట్ చేసుకొని ఇవాళ అలా అయితే కలిసాము. వ్లాగ్ చూస్తున్నారండి వాళ్ళు. ఆ తర్వాత మొత్తం అంతా మీకు చూడండి. అదా బావా నాదే. ఆడు చూడ్డు, ఆడు సపోర్ట్ చేయడు. అదే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. తినేసిందట.
ఆంటీ వాళ్ళ హౌస్ అయితే కొంచెం అలాగా మీ అందరికీ చూపిద్దామని తీసానండి. చాలా బాగుందండి, ప్లెజెంట్గా ఉంటుంది వాళ్ళ ఇల్లు అయితే మాత్రం. అంటే నేను గృహప్రవేశంకి వెళ్ళాను, మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్ళాను అనమాట. మొత్తం కిరణ్ అయితే మొత్తం అన్ని లైట్స్ వేసి అక్క ఎత్తి అని చెప్తున్నాడు అనమాట. వీడు చాలా అండర్స్టాండింగ్ అండి. కిరణ్ మాత్రం ఎంత బాగా మాట్లాడతాడు తెలుసా అండి. వాడు చిన్న వయసులోనే చాలా మెచ్యూరిటీ ఉన్నవాడండి. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలాగా కన్విన్స్ చేయాలి అనేది వాడికి బాగా తెలుసండి. మాకు ఒక ఫ్యామిలీ అనండి. అసలు చెప్పాలంటే వేరే హౌసెస్లో ఉంటాం తప్ప అందరూ ఒక మంచి హ్యాపీ మూమెంట్స్. ఎప్పుడు టైం స్పెండ్ చేసిన ఆ టైం అనేది ఎంత ఫాస్ట్గా అయిపోతుంది హ్యాపీనెస్ ఇస్తుంది నాకు కూడాను. ఫస్ట్ మేము రామాను కానీ వీడు చాలా డిసప్పాయింట్ అయిపోయాడండి. ఆ తర్వాత అయితే ఫోన్స్ చేశారు. ఎంత పాపం అందరినీ గ్యాదర్ చేయాలి అని తర్వాత ఏంటంటే అందరూ కలిసి కార్డ్స్ ఆడుకుంటున్నారు. నేను కూడా ఆడాను, చూడండి మీరే. మా చిన్నప్పుడైతే ఆంటీ వాళ్ళు కలిసి ఆడుకునేవారు, మేమైతే చూసేవాళ్ళం. ఇప్పుడైతే ఏదో సరదాగా ఆడుకున్నాము. వాళ్ళ టైం స్పెండ్ చేసి చాలా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేస్తామండి. మీరు చూడండి, మొత్తం అంతా వీడియో అంతా చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వాళ్ళు అడుగుతున్నారు అసలు నేర్చుకున్నారా, మీరు కూడా చాలా నేర్చేసుకోండి అంటే వీళ్ళేమో లూడో ఆడుకున్నారు. తర్వాత లంచ్ చేసి కొంచెం బాగా మాట్లాడుకున్నాము, చాలా ఎక్కువసేపు మాట్లాడుకుని ఆ తర్వాత కార్డ్స్ ఆడుకొని ఇంత ఇట్టే అయిపోయిందండి టైం అన్నది. ఆ తర్వాత ఏంటంటే నేను ముగ్గులు బాగా పెడతాను అనేసి పుష్ప అంటుందండి. అనమాట నేను అదే అంటున్నాను, ఇలా మంచిగా మనందరినీ క్యాప్చర్ చేయాలి అనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే ఇది వరకు కలిసాం కానీ అప్పటికే నేను ఛానల్ పెట్టలేదండి. చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే మాకు ఉన్నాయండి. ఏ ఫంక్షన్లో కలిసామన్నా అంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఝాన్సీ ఆంటీ అండి, మా ఆంటీలు అందరూ మాత్రం ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు తెలుసా అండి. జమున ఆంటీ, మంగ ఆంటీ అందరూ అనమాట చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తామండి. ఈ ఆంటీలు అందరూ మాత్రం భలేగా, అంటే వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు మేము ఏదో చిన్నవాళ్ళు అన్నట్టుగా కాకుండా అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఇది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే బాగా చెప్పి వెళ్ళిపోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. చక్కగా టైం స్పెండ్ చేసామండి. ఝాన్సీ ఆంటీ వెళ్ళిపోతున్నారు, సో ఆంటీకి బాగా చెప్తున్నాను. అంతవరకు టైం స్పెండ్ చేస్తామండి. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కిరణ్ వాళ్ళ పాప తనకి అందరూ కావాలటండి. మేము వెళ్ళిపోతున్నామంటే 100 సార్లు అడుగుతుంది పాప, వెళ్ళిపోతారా అని. చాలా బాధపడిపోయిందండి. ఇది క్యూట్, ఎంత నెమ్మది, ఎంత కామండి. ఇదైతే పొట్టిది అసలు వచ్చే వరకు మాతో వచ్చేస్తానన్నది అనమాట, అంత బుచ్చిది. ఆ తర్వాత ఏంటంటే మంగ ఆంటీ అందరూ వెళ్ళిపోతున్నారండి. చాలా యాక్టివ్గా ఉంటారండి ఆంటీలు అందరూ మాత్రం. చాలా మంచి మెమరీస్ అండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నిజంగానే. వీళ్ళందరూ బాగా చెప్తున్నారు, మళ్ళీ ఎప్పుడు అడుగుతున్నారు. అదే మంగ ఆంటీ చూడండి, అయ్యో బాధపడిపోతున్నారు. ఆంటీకి కూడా నేను ఎంత సరదాగా ఉంటారు తెలుసా అండి. అసలు మా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ లాగా ఉంటామండి నిజంగాను. మంచి మూమెంట్స్ ఉన్నాయండి వీళ్ళతో మాత్రం మాకు. ఇంకా చెల్లి వాళ్ళందరూ మిస్ అయిపోయారు. వీళ్ళందరూ ఉంటే ఇంకా కంప్లీట్గా ఫుల్ఫిల్గా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఈసారి అందరం కలుస్తాం, అప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని పిక్స్ అయితే దిగామండి, చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట. మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చాలా మంచి మంచి మూమెంట్స్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి కలవాలని నేను అనుకుంటున్నాను. అంటే అందరూ కలిస్తే చాలా బాగుంటుంది కదండి. ఆ టైంలో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ టైంలో మర్చిపోతాం అనమాట. చక్కగా ఫొటోస్ అవే దిగేసాము, కొంత టైం స్పెండ్ చేసి అయితే రిటర్న్ ఇంటికి వచ్చేసామండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. నా బ్లాగ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ కొత్తగా చూసాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి.
Bye friends, take care, see you in the next vlog.